మన సబ్స్క్రైబర్స్ డౌట్. అసలుకెందుకు 'డీమన్ స్లేయర్' యానిమీలో స్టోన్ బ్రీతింగ్ యూజ్ చేసేవాళ్ళు రేర్‌గా కనిపిస్తారని చెప్పి. స్టోన్ బ్రీతింగ్ అంటే వన్ ఆఫ్ ద రేర్ అండ్ హార్డెస్ట్ స్టైల్ ఇన్ 'డీమన్ స్లేయర్'. అసలుకి ఎందుకు అంత హార్డ్, అసలుకి దాన్ని యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఎందుకున్నారో తెలుసుకుందాం పదండి. స్టోన్ బ్రీతింగ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ నార్మల్ బాడీ అయితే సరిపోదు. ఒక మ్యాసివ్ బాడీ కావాలి. మ్యాసివ్ స్ట్రెంత్ ఉండాలి. క్రేజీ స్పీడ్ ఉండాలి. అలానే ఓపిక కూడా ఎంతో ఉండాలి స్టోన్ బ్రీతింగ్ యూజ్ చేయాలంటే. అది గియోమి అసొంటి మాన్స్టర్‌లు మాత్రమే యూజ్ చేసే బ్రీతింగ్. సెకండ్ వచ్చేసి అదొక నార్మల్ షార్ట్ ట్రైనింగ్ కాదు. ఆ బ్రీతింగ్ స్టైల్‌ని నేర్చుకోవాలంటే ఎక్స్‌ట్రీమ్ వెయిట్‌నైతే మోయాలి వాళ్ళు. అలానే అటాక్స్ ఉంటాయి కదా! అవి గాలితోటి చాలా స్పీడ్‌గా ఉంటాయన్నమాట. అవిట్లని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని నేర్చుకునేటప్పుడు మెంటల్ ప్లస్ ఫిజికల్ టార్చర్ అయితే కనిపిస్తది. సో, అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ వీక్‌లోనే డ్రాప్ అయిపోతారు. అది నేర్చుకునే ప్రాసెస్‌లో. థర్డ్ వచ్చేసి స్టోన్ బ్రీతింగ్ అనేది షార్ట్ పైన డిపెండ్ అయ్యేది కాదు. ఫ్లేమ్స్ ప్లస్ యాక్స్ కాంబో అయితే ఉండాలి ఫైట్ చేయాలంటే. ఈ వెపన్‌ని కంట్రోల్ చేయాలంటే ఎక్స్‌ట్రీమ్ సూపర్ వుమెన్ గ్రిప్ అయితే ఉండాలి. వుమెన్ అన్నానా ఇప్పుడు నేను? ఏదో ఒకటి. గ్రిప్ ఉండాలి. అలానే టైమింగ్ కూడా కరెక్ట్ ఉండాలి అటాక్ చేసేటప్పుడు. సో, ఇదనేది నాట్ పాసిబుల్ ఫర్ మోస్ట్ ప్లేయర్స్. ఎక్కువ యూజ్ చేయలేరు. ఫోర్త్ వచ్చేసి ఇది ఏందిది? ఈ స్టోన్ బ్రీతింగ్ అనేది సన్ బ్రీతింగ్‌లోనే చాలా రేరెస్ట్ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది నార్మల్ వాళ్ళ కోసం అయితే క్రియేట్ చేసింది కాదు. మాసివ్ పవర్ అలానే ఒక రాక్షసుని లెక్క పోరాడేటోళ్ళు కావాలి దీనికోసం. ఫైటింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. దీనికి డిజైన్ చేసిన ఫైటింగ్ స్టైలే వేరే లెవెల్‌లో ఉంటది. సో, దీని ట్రైనింగ్ అనేది చాలా బ్రూటల్‌గా ఉంటది. సో, అందుకే స్టోన్ బ్రీతింగ్‌ని నేర్చుకోనీకి ఎక్కువ మంది దొరకరు. అందుకే గియోమి తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ అయితే ఎంప్టీగా ఉంది. ఎవ్వరు నేర్చుకుంటలేరు. ఆల్మోస్ట్ ఎంప్టీగానే ఉంది. సో, ఇందుకే స్టోన్ బ్రీతింగ్ ఒక యూజర్స్ మనకి ఎక్కువ కనిపియరు.